నేను మహారాష్ట్ర గానీ, కర్ణాటక గానీ, ఢిల్లీ గానీ, ఏపీ ఎలక్షన్‌లో గానీ, అదేవిధంగా ఏదైతే మనకి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు మించి వస్తాయని చెప్పాను. 8 స్థానాలు రావడం జరిగింది. సో, నేను ఏ నియోజకవర్గాన్ని గ్రాస్ చేసినా సరే, అక్కడ నియోజకవర్గ ఓటర్సు, వాళ్ళ ఐడియాలజీ, గతంలో జరిగిన ఎన్నికలు, అప్పుడు మూడ్ ఆఫ్ సిచ్యువేషను అనేది అనేక అంశాలు నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని, ఈ గ్రౌండ్ రిపోర్ట్‌తో పాటు రాజకీయ పార్టీల యొక్క వ్యూహాలు, ఆ వ్యూహాలు ఈ యొక్క ఓటర్స్‌ని కనెక్ట్ చేయగలుగుతాయా? అప్పుడు పార్టీ యొక్క మూవ్‌మెంటు, అప్పుడు పార్టీ కూడా గ్రాఫ్, ఇలా అనేక అంశాలను నేను తీసుకొని నేను చెప్తాను. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ విశ్లేషణ కూడా ఫెయిల్ అవ్వలేదు. సరే, ఇప్పుడు రాంగ పోంగా జూబ్లీ హిల్స్లో ఎగరబోయే జెండా ఏ పార్టీది అంటావు? అంటే మొట్టమొదటి నుంచి నేను చెప్పాను, నవీన్ యాదవ్ గారికి టికెట్ కాకముందు నుంచి కూడా 2 వీక్స్ ముందు నుంచి కూడా నేను చెప్పాను, నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే, ఒక వ్యక్తికి పార్టీ క్యాండిడేట్ ఇచ్చేటప్పుడు ఇండివిజువల్గా అతనికి సొంత ఇమేజ్ ఉందా లేదా అని చూస్తారు. రెండో పాయింట్, అతను గతంలో ఎప్పుడైనా కంటెంట్ చేశాడా లేదా అనేది అంశాన్ని కూడా చూస్తారు. నవీన్ యాదవ్ గారు 2 సార్లు కంటెంట్ చేశారు. ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేశారు, అప్పుడు 20,000 ఓట్లు వచ్చాయి. ఇంకోసారి పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీ నుంచి 40,000 ఓట్లు వచ్చాయి. అంటే ఒక క్యాండిడేట్కి 20,000 ఓట్లు ఇండిపెండెంట్గా వచ్చాయంటే అది చిన్న విషయం కాదు. ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చాయి. 2023లో అదే ఎంఐఎం పార్టీ నుంచి ఇంకో అభ్యర్థి పోటీ చేస్తే 7,000 ఓట్లు వచ్చాయి. అంటే ఎంత ఇండివిజువల్ ఇమేజ్ అనేది వేరియేషన్ ఉన్నదనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి.